మనకు ప్రస్తుతం ప్రపంచంలో 190కు పైగా దేశాలు ఉన్నాయి. అయితే 190కు పైగా దేశాలలో ప్రజెంట్ మనం కరెంట్ చూసుకుంటే దాదాపు 50కి పైగా దేశాలు యుద్ధంలో పాల్గొంటూ వెరీ బిజీగా ఉన్నాయి. ఈ 50 దేశాలు యుద్ధంతో పాల్గొంటుంటే 50 దేశాలకు రిమైనింగ్ సమ్ కంట్రీస్ ఇంకా సపోర్టింగ్ చేస్తున్నాయి. అంటే దాదాపు 60 దేశాలకు పైగా ప్రజెంట్ యుద్ధంలో వెరీ బిజీ. ఈ యుద్ధంలో రోజుకి కొన్ని వందల మంది స్టిల్ యాజ్ ఆఫ్ నౌ చనిపోతూనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్గా వెనిజులా కానీ, గ్రీన్లాండ్ కానీ, ఇరాన్ కానీ, అమెరికా, మయన్మార్, చీనా, తైవాన్, రష్యా ఇలా చాలా కంట్రీస్ని చూస్తూనే ఉన్నాం. డైలీ ఒక కొత్త వార్తో ఇన్ఫ్రెండ్ బ్రేకింగ్ న్యూస్లో ఉంటున్నాయి. అయితే ఈ 60 దేశాలకు పైగా టాప్ 10 కంట్రీస్ తీసుకుంటే మనం చూడండి, ఉక్రెయిన్, పాలస్తీనా, సుడాన్, మయన్మార్, మలేసియా, సొమాలియా, కాంగో, సిరియా, జర్మన్, ఇథియోపియా. సో ఇలాంటి కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే డే బై డే యుద్ధాలకు కాలు దువ్వుతున్నాయి. దీనివల్ల ఒరిగిందేమిటి అంటే దేశాలకు ఇక్కడ ఉండే స్థితి ఏంటంటే వాళ్ళలో ఉండే అసుర గుణాలు, వాళ్ళలో ఉండే ఈ యొక్క స్వార్థం, ఈర్ష్య, పగ, దేశం లాంటి తదితర అంశాలు ప్రజల్ని విచ్ఛిన్నం చేసి దేశాలను భిన్నం చేసి ప్రపంచాన్ని యుద్ధానికి కాలు దువ్వుతున్నాయి. ఇది మనకు ప్రజెంట్ సిచ్యువేషన్లో కనపడేది. మరి ఇది ఇంతటితో ఆగుతుందా? నో. చూడండి, కరెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో సుప్రీం టోల్డ్ ఎవ్రీడే యూ కెన్ గెట్ వన్ బ్రేకింగ్ న్యూస్ అండ్ ఎవ్రీడే యూ కెన్ గెట్ సమ్ ఇన్సిడెంట్స్ ఇన్ టు ది వరల్డ్. దీంతో పాటు ఇది మనకు ఇంటర్నల్గా ఏం జరుగుతుందో కూడా చూద్దాం. ఎక్స్టర్నల్గా కంట్రీస్ ఫైటింగ్స్లో ఉంటే ఇంటర్నల్లో పరిపాలించే గవర్నమెంట్స్ ప్రజలు ఎప్పుడైనా కానీ సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ జరగాలంటే ఒకటి విద్య, ఆరోగ్యం. ఏ కంట్రీ తీసుకున్నా ఆ కంట్రీలో విద్య అనేది కేవలం మాటకి తప్ప డెవలప్మెంట్ సోకాల్డ్ థింగ్స్ అని చెప్పుకుంటున్నారు తప్ప ఆ డెవలప్మెంట్లో వాళ్ళకి థింగ్స్ ఎలా హ్యాండిల్ చేయడం, వాళ్ళు ఎలా సస్టైన్ అవ్వడం, వాళ్ళ యొక్క థింగ్స్ని ఎలా వాళ్ళు మెమరైజ్ చేసి ఒక హై ఐక్యూతో మెయింటైన్ అయ్యే విధంగా ఎక్కడ కూడా చెప్పడం లేదు. ఎందుకంటే సుప్రీం చెప్పిన విషయాల్ని వాళ్ళు ఎక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే కంట్రీస్లో సోకాల్డ్ సబ్జెక్ట్ చెప్పుకుంటూ ఉంటారు. ఫర్ సపోజ్ మనం ఫిలాసఫర్స్ని తీసుకుంటే ఇన్ యూరోపియన్ కంట్రీస్లో మనకు వెస్టర్న్ ఫిలాసఫర్ సోకాల్డ్ ఎక్స్పెక్టేషన్స్తో ఏదో ఒక థియరీ ప్రతిపాదిస్తాడు. ఇంకొక ఫిలాసఫర్ సమ్ కాల్డ్ ఎక్స్ అని కాన్సెప్ట్ తోటి ఇంకో థియరీని ప్రతిపాదిస్తాడు. ఈ 2 థింగ్స్ మనకు ఫిలాసఫర్స్ అగైన్ కూర్చొని వీళ్ళు ఫైటింగ్ చేసుకుంటారు, అంతే తప్ప అట్ మీన్స్ ఇక్కడ ఏమంటున్నాను, ఈ ఫిలాసఫర్స్ అజంప్షన్ చేసుకున్నారు. ఓన్గా ఉన్న ఫ్యాక్ట్ని ఎవరు చెప్పరు. ఉన్న ఫ్యాక్ట్ని యాజ్ ఇట్ ఈజ్ ఆల్రెడీ సుప్రీం మనకు స్క్రిప్చర్స్లో చెప్పి ఉన్నా సరే వాటికి విరుద్ధంగా మనుషులు వాళ్ళేగా ఓన్గా సిద్ధాంతాలు ప్రతిపాదించుకోవడం వల్ల కాన్ఫ్లిక్ట్స్ వచ్చి విద్య అనేది కేవలం ఒక ప్రాసెస్ మాత్రమే తప్ప వాళ్ళ యొక్క పర్సనల్ థింగ్స్ ఏంటి, ఎందుకు వచ్చామన్న విషయాన్ని మర్చిపోతారు. సో దీనిపాటు ఆరోగ్యం ప్రపంచంలో క్షీణించిపోయింది. ప్రతి మిడిల్ క్లాస్ అండ్ హై క్లాస్, లో క్లాస్ ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఫినాన్షియల్ ఎబిలిటీ అనేది డిపెండింగ్ అపాన్ దేర్ సిచ్యువేషన్ ఎలా వచ్చింది, ఏమిటి, హెల్త్కి ఎలా ఖర్చు పెడుతున్నాం, దానివల్ల మనం తీసుకునే ఫుడ్ ఏమిటి, ఎలా తీసుకుంటున్నాం, ఎలా డైలీ లైఫ్ స్టైల్ చేస్తున్నాం అనే ప్రాసెస్ని మర్చిపోయేసి కేవలం మెడికల్ మాఫియా ప్రపంచాన్ని ఒక అంధకారంలో ముంచేసింది. అందుకే సుప్రీం టోల్ దిస్ ఈజ్ దెన్ ఎర్త్ ఇస్ మిజరీ ల్యాండ్, దిస్ ఈజ్ దుఃఖాలయం అశాశ్వతం. This is every moment, every second it will take hack and one situations and positive, negative, still there are moving. Anduke in earth we can't escape from the janma, mrityu, jara, vyadi. Nobody can expect they can to janma. మనం ఎక్కడ పుట్టాలి, ఎలా ఉండాలి అనే విషయం మన చేతిలో లేని విషయం. దే కెన్ డిసైడ్ ఫ్రమ్ ది అదర్ థింగ్స్. అండ్ మృత్యు అనేది ఎంత పీరియడ్, ఎవ్రీ లివింగ్ ఎంటిటీ దే కెన్ డిసైడ్ ఫ్రమ్ ద లైఫ్ స్టైల్ పీరియడ్. This is a fact, but ego అనేది they can't satisfy. And next thing, mrityu, jara, vyadi. And this jara means old age. Old age is must and should. Every living entity ki the musalitanam, it's old age రావడం it's must and should. And jara, vyadi. అండ్ వ్యాధి మీన్స్ ఇల్యూజన్. ఏ బాడీ తీసుకున్నా ఖచ్చితంగా దిస్ బాడీ మనం ఇక్కడ ఏదో మనం మూవ్ ఆన్ అవుకున్నా సరే ఇంకా కొద్ది రోజులు దాంతో మనం ఏదైనా చేద్దామని ట్రై చేసినా సరే మంచి విషయమైనా సరే, బట్ దిస్ బాడీ హ్యావ్ సర్టెన్ లిమిట్, సర్టెన్ టైం, సర్టెన్ జోన్. ఇది మనకు వ్యాధులు తెప్పించుకోవడానికి రెడీగా ఉంటుంది. బాడీ అనేది పనిష్మెంట్ కిందే ఉంటుంది ఆల్మోస్ట్. అందుకే ఇన్ని హాస్పిటల్, ఇన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో దిస్ థింగ్ ఆల్రెడీ సుప్రీం వరల్డ్ టోల్డ్
ఇవి తెలుసుకొని వీటి గుణంగా నడుచుకుంటే ఈవెన్ దిస్ మిజరీ ల్యాండ్ ఆల్సో కెన్ గెట్ ఇన్ఫినిట్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్ జస్ట్ త్రూ ఆన్ ది సుప్రీం టోల్డ్ వాట్ యు హ్యావ్ ఇన్ దిస్ at the spiritual books.